హాయ్ ఫ్రెండ్స్, కూకట్పల్లి రెయిన్బో విస్టాస్లో మా కమ్యూనిటీలో గణేశుని నిమజ్జనం రంగరంగ వైభవంగా జరుపుకున్నామండి. మేము నిర్మించుకున్న ఈ పాండ్లోనే గణేశుడిని నిమజ్జనం చేశాం. ఇక్కడ చూశారు కదా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డ్యాన్సులు చేసుకుంటూ కమ్యూనిటీలో ఉన్న ప్రతి బ్లాక్ చుట్టూతో కూడా గణేష్ని ఊరేగించారు. డ్యాన్సులు చేసి అలసిపోతూ ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాటర్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా బాగా ఇచ్చారండి. ఎవ్వరు అలసిపోకుండా ఉండడానికి ప్రతి బ్లాక్ దగ్గర స్వామివారికి హారతి ఇస్తూ స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకొని వచ్చారు. ఇక్కడ చూశారు కదా, అసలు ఈ డ్యాన్సులు చేయడానికి ఎన్ని డేస్ నుంచి అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి యూనిటీగా ఎంత చక్కగా జరుపుకున్నామంటే కన్నుల పండుగగా ఉంది నిజంగా గణేశుని నిమజ్జనం. ఇక్కడ చూశారు కదా, చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో అందరూ. ఇలాగా మళ్ళీ ఈ 9 రోజుల్లో మట్టి గణేశుల్ని ఎవరైతే నిమజ్జనం చేశారో ఈ పాండ్లో ఆ మట్టితోటి తులసి మొక్కల్ని పెట్టేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారండి. అసలు కమిటీ వాళ్ళు ఎంత బాగుందో కదా. ఫైనల్గా కూడా ఇప్పుడు ఈ గణేశుడిని ఇక్కడ నిమజ్జనం చేశాక ఆ మట్టిని ప్రతి ఇంటికి కూడా అందరూ తీసుకొని వెళ్తారు. సో గణేశుడు ఎక్కడికి వెళ్ళిపోకుండా, పర్యావరణానికి ఎటువంటి కలుషితం కాకుండా, ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా మా గణేశుడిని మేమే నిమజ్జనం చేసుకున్నాం మా కమ్యూనిటీలో. ఇక్కడ చూడండి ఎంత ఆనందంగా డ్యాన్సులు చేస్తున్నారో అందరూ. ఫైనల్గా మా గణేశుడు ఇదిగోండి పాండ్ దగ్గరికి వచ్చేసారు. నిమజ్జనం చేసుకున్నాం ఇక్కడ. ఈ మట్టి గణేశుడిని, ఈ మట్టిని మళ్ళీ అందరం ఇంటికి తీసుకొని వెళ్తాం. కమ్యూనిటీ వాళ్ళు మళ్ళీ చక్కగా ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అన్నదానం హ్యాపీగా జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై.